హరే కృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్టైలిష్ ప్రశాంత్. హరే కృష్ణ, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు నిజామాబాద్లో కిల్లా రామాలయంకి వచ్చాం. అలాగే దీన్ని రఘునాథ స్వామి ఆలయం కూడా అంటారు. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, స్పష్టంగా తెలుసుకోవడానికి మనం ముందుకెళ్దాం పదండి. ఈ రఘునాథ ఆలయంలో రాముల వారిని దర్శనం చేసుకోవాలంటే ఇలా కొన్ని వందల మెట్లు ఎక్కాల్సి వస్తుంది. పదండి. ఈ రామాలయం మన నిజామాబాద్లో ఈ గాంధీ చౌక్ నుంచి 2 లేదా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం రాష్ట్రకూట వంశంలో జన్మించిన ఇంద్రుడు అనే రాజు క్రీస్తు శతాబ్దం 914 నుండి 928 మధ్య కాలంలో ఈ కోటను నిర్మించడం జరిగింది. మన ఇందూరు పట్టణంలో ఈ అతి పురాతనమైన దేవాలయం నైరుతి దిశలో ఉంది. ఇకపోతే సీతారాముల కళ్యాణ వేదిక ఇక్కడ జరుగుతుందని మనం ఆధారాలు చూసుకోవచ్చు. అలాగే గొప్ప గొప్ప మహోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయని చరిత్ర చెప్తుంది. ఇకపోతే ఈ ఆలయం చూస్తుంటే చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెక్కడాలు చూస్తే కానీ, ఒక్కొక్క స్తంభాన్ని చూస్తే కానీ దాదాపు ఒక 4 పట్టుకున్నా కానీ అందనంత లావుగా ఉంది. అలాగే ఈ వెంటిలేషన్ కానీ ఎంతో ప్రకాశవంతంగా, ఏ లైట్ లేకున్నా కానీ చాలా వెలుతురుగా కనిపిస్తూ ఉంటుంది దేవాలయం. ఇంకా చూస్తున్నాం మనం డిచ్పల్లి రామాలయం, సారంగపూర్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ నుంచి దారి ఉందని చాలా బాగా గుర్తులు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ పాము గుర్తులు చూస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో అందరికీ తెలియడానికి రహస్యంగా ఒక నిధులు, బంగారం నిధులు అలాంటివి తెలుసుకోవడానికి ఈ గుర్తులు పెట్టారని సూచన. ఇక్కడ రఘునాథ స్వామి మహర్షి ఆయన ధ్యాన మందిరం ఇక్కడనే ఉంది. అందులో నుంచి ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఆయన అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించేవాడంట. అయితే అక్కడికి వెళ్ళి మనం చూద్దాం రండి. ఈ గదిలోనే ధ్యాన మందిరం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రఘునాథ మహర్షి ఇక్కడ నుండే ధ్యానం చేసేవారు. రఘునాథ స్వామి మహర్షి ధ్యానం అక్కడే చేసుకునేవారు. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఇది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రఘునాథ స్వామి మహర్షి ఇక్కడే కూర్చొని ఆయన ధ్యానం చేసేవాడు. అలాగే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి అక్కడ సొరంగ మార్గం ఉంది. సొరంగ మార్గం నుండి వెళ్ళి అక్కడికి కింద చెరువు ఉంటుంది. ఆ చెరువులో స్నానం ఆచరించి మళ్ళీ విధిగా ఇక్కడికి వచ్చి ధ్యానంలో ఉండేవాడు. అలాగే ఇక్కడ చూస్తుంటే వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అప్పటి కాలంలోనే చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఇలా ఉందంటే చాలా అద్భుతం కదా. మనం ఇంకా ఇలా చూస్తున్నామంటే అది ఎంతో గొప్పతనం. మన మహర్షులు కానీ, ఋషులు కానీ, పెద్ద పెద్ద గొప్ప చరిత్రకారులు కానీ. ఇక్కడ చూడండి, ఈ స్తంభం ఎంత అద్భుతంగా చెక్కారు. దీని ఒక డిజైన్ కానీ ఇప్పట్లో ఎవరు చెక్కలేదు. చూడండి లోపల కూడా ఎంత వెంటిలేషన్ ఉంది ఒక్కసారి గమనిస్తే. ఇంతకుముందు ఇక్కడ నుంచే సొరంగ మార్గం ఉండేది. కాకపోతే ఇప్పుడు అందరూ వస్తుండడంతో ఇక్కడ మూసేశారు. ఇందాక చూసాం కదా రఘునాథ స్వామి మహర్షి ధ్యాన మందిరం. అక్కడి నుంచే సొరంగ మార్గం నుండి ఇక్కడ వరకు ఆ చెరువులోకి వచ్చేవారు అన్నమాట, రహస్యంగా ఎవరికి తెలియకుండా. అయితే ఇక్కడనే స్నానం ఆచరించి మళ్ళీ యథావిధిగా అక్కడికి వెళ్ళి ధ్యానం చేసేవాడు అన్నమాట. అప్పుడు ఉండే చిన్నగా ఈ చెరువుని ఇప్పుడు చాలా పెద్దగా డెవలప్ చేశారు. రఘునాథ దేవాలయం పైన కింద అక్కడ చూస్తున్నాం, కింద జైలు ఉంది. అక్కడికి వెళ్ళి పూర్తి విషయాలు తెలుసుకుందాం.
సరే చూద్దాం రండి. ఆయన కొన్ని చాలా అద్భుతమైన రచనలు రాశారు. దురాశయే మానవుణ్ణి తుంచేస్తుంది, నిరాశయే మానవుణ్ణి ముంచేస్తుంది అని ఇలా గొప్ప గొప్ప కవితలు రాసిన మన రచయిత దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గొప్ప గొప్ప విషయాలను అందజేసిన మన దాశరథి కృష్ణమాచార్యులు ఇక్కడ మన ఇందూరులో అనగా మన నిజామాబాద్లో ఉండడం చాలా గర్వదగ్గ విషయం. మనం ఇందాక జైలుని చూసాం కదా, అక్కడే చాలా చాలా పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయని ఇక్కడ ఉన్నవారు చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ వెళ్ళాలి. ఇంకా చాలా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి ఇక్కడ మన టెంపుల్. ఏంటి అంటే ఇంకా 53 అడుగుల శిలా ద్విజ స్తంభంపై అఖండ జ్యోతిని వెలిగించేవారంట. అది వెలిగించి చూసి చుట్టుపక్కల గ్రామాలు కానీ పల్లెలు కానీ అందరూ దీపాలు వెలిగించారంట. ఇక ఈ ఆలయం పక్కకు కొండపైకి ఎక్కి చూస్తే ఇక్కడ చుట్టుపక్కల మన సిటీ పట్టణం కానీ దాని పక్కన ఉన్న పల్లెలు కానీ చుట్టుపక్కల పల్లెలు గ్రామాలు ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి. మనం ఇప్పుడే రాముల వారి దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. సో మనం వెళ్దాం. ఇక అయితే మనం ఇందాక తెలుసుకున్నాం కదా ఆలయం గురించి తెలిసిన పూర్తి వివరాలు. అయితే ఇంకోసారి ఒక నిమిషంలో పూర్తిగా వివరించుకుందాం. అయితే రాష్ట్రకూట వంశంలో జన్మించిన ఇంద్రుడు అనే రాజు అయితే ఈ కోటను నిర్మించడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రఘునాథ స్వామి మహర్షి అనే గొప్ప వ్యక్తి ఆయన ఆలయంగా నిర్మించడం జరిగింది. అయితే అదే సందర్భంలో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పక్కకి ఒక జైలు కూడా నిర్మించడం జరిగింది. మనం ఇందాక చూసాం కదా, దాశరథి కృష్ణమాచార్యులు కూడా ఇక్కడనే బంధించడం జరిగింది. అయితే కాబట్టి కొన్ని రోజుల తర్వాత అయితే ఈ ఆలయం పూర్తి విస్తీర్ణం ఎంత అంటే 3900 చదరపు గజాలు. అయితే ఇక్కడున్న జైలు అక్కడ మన సారంగపూర్ హనుమాన్ టెంపుల్లో షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ కూడా ద్వారం ఓపెన్ చేసే ఉంచారు, మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు మామూలుగా. అయితే ఈ ఆలయం చరిత్ర ఇది అన్నమాట, పూర్తిగా తెలుసుకున్నాం కదా. అయితే మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకే, మనం చూసాం కదా ఈ ఆలయాన్ని దాదాపు 1000 సంవత్సరాలకు పైగా ఉన్న చరిత్రను మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. 1000 సంవత్సరాలు అంటే ఈ ఆలయం చాలా గొప్పతనం. అది కూడా మన నిజామాబాద్లో ఉండడం మనకెంతో ప్రసిద్ధి. అలాగే ఇలాంటి ఎన్నో చరిత్రలు హిస్టోరికల్ చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ తీసి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. హరే కృష్ణ.